హాయ్ అండి. నేను విజయ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి 93rd డే అండి. సో, ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. ఈ ఏరియా అండి. సో, ఇదంతా కూడా కొత్త జుట్టు అయితే వస్తుంది. సో, షేడింగ్ ఫేస్ అయిపోయి ట్రాన్స్‌ప్లాంటెడ్ చేసిన జుట్టు అయితే అంతా వస్తుందండి. చూడండి ఇదంతా కూడా వస్తుంది. సో, ఇదంతా పెట్టిన జుట్టే అండి. చూడండి ప్రోగ్రెస్ మీరు డైలీ చూస్తున్న వాళ్ళకు తెలుస్తుంది. ప్రోగ్రెస్ రోజుకి రోజుకి అయితే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. సో అండ్ కామెంట్లో చూశానండి, ఇచ్చింగ్ వస్తుందా అనేసి. సో సర్జరీ స్టార్టింగ్లో సర్జరీ చేసిన ఒక 1 వీక్ 10 డేస్లో కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపించాయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదు అని అయితే డాక్టర్ సార్ వాళ్ళు అయితే చెప్పారు. అసలు మనం చేస్తాం అనుకోండి, ఇలా రబ్ చేస్తాం అనుకోండి, కంప్లీట్గా ఏవైతే ఇంప్లాంట్ చేస్తారో హెయిర్ మొత్తం వచ్చేస్తుంది అని అయితే చెప్పారు. చాలా కంట్రోల్ చేసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలా రావచ్చు. అండ్ ఈ మధ్యన అయితే మింటాప్ వాడితే ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు కూడా వస్తుంది. మింటాప్ వాడుతుంటే మేబీ అది దానివల్ల అనుకుంటా. కానీ అది కూడా వచ్చినప్పుడు జస్ట్ ట్యాప్ చేస్తే ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు అలా ఇచ్చింగ్గా డైలీగా అట్లా అయితే ఏం పెద్దగా అయితే రావట్లేదండి. సో ఇప్పటివరకు తింటే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వర్డ్ సార్.